సింగరేణి భవిష్యత్తుపై ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల తర్వాత అసలు సింగరేణి సంస్థ ఉంటుందో లేదో అనే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి కంటే కుంభకోణాలే ఎక్కువగా ఉన్నాయని, సింగరేణి అప్పుల ఊబిలోకి నెడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి పనుల కంటే సిఫాలఫాలపైనే ప్రభుత్వం ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుందని దుయ్యబట్టారు. కుంభకోణాల మయమైంది. మీరందరూ పేపర్లో చూస్తున్నారు, అందరూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు, టీవీలలో చూస్తూనే ఉన్నారు. ఏంటిది సింగరేణి? కోట్ల రూపాయల కుంభకోణం ఏంటిది? ఆనాడు చెప్పిందేంది ఎన్నికలప్పుడు, ఈనాడు జరిగిందేంది? మేము కమ్యూనిస్టులుగా మీరు ఒకటే చూడండి, పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ప్రతిపక్షంతోనే ఉన్నాం. జనరల్ గా ఎవరైనా ఏం కోరుకుంటారు? అధికార పార్టీతో ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే అనేక రకాల ఇది ఉంటుంది అనుకుంటారు. కానీ మేము ప్రతిపక్షంలోనే, ఆనాడైనా ప్రతిపక్షం, ఈనాడైనా ప్రతిపక్షంలోనే ఉండి మాట్లాడుతున్నాం. అంటే ఇవాళ ఏంటిది? ప్రజల పక్షాన ఎవరు చేసినా ఖచ్చితంగా నిలదీయాల్సిందే కమ్యూనిస్ట్ పార్టీ. మాకేం అధికారం రాదు, మేమే దేశంలో పరిపాలన చేసుకున్నాం ఏం లేదు, జరిగేది కానీ ప్రజలని చైతన్యవంతులు చేయాలి, తప్పులు జరిగితే నిలదీయాలి, అది మా బాధ్యత. లేకపోతే వేరే బూర్జువా పార్టీలకి మాకేం తేడా ఉంటుంది? మేము కూడా ఆ పార్టీలోనే ఉండొచ్చు, మేము కూడా అధికారంలో రావాలంటే అధికార పార్టీలోనే ఉండొచ్చు. కానీ మీరందరూ చూశారు, 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం, మా పార్టీ ఎప్పుడు అధికారంలో రాలా, ఏ రాష్ట్రంలో రాలా, కేంద్రంలో రాలా. కానీ ఎందుకున్నాం? మా లక్ష్యం అది. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరు చేసినా నిలదీయడానికి సిద్ధంగా